షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి మరొక రోజుల్లోనికి మనల్ని నడిపించినందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా రండి. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనిరి. ఇక్కడ ఎవరన్నారు సందర్భం ఒక్కసారి కొంచెం పైకి వెళ్తే గనక ఈ యొక్క 44వ వచనం నుండి చదువుతున్నాను. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వింట కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మచ్చరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనరి: దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొంచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని చెప్పి ఈ మాటను చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క విశ్రాంతి దినాన వీరిద్దరు కూడా బోధ చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అంటండి, అక్కడ చాలా చాలా ఎక్కువ జనాంగం వచ్చినట్టుగా చూస్తున్నాము. చూడండి, మరుసటి విశ్రాంతి దినం దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వింటకు కూడి వచ్చారు. మరి యూదులు చెప్పినప్పుడు అంతగా జనాలు రాలేదు. మరి వీళ్ళిద్దరు కూడా పౌలు బర్నబా దేవుని వాక్యం చెప్తుంటే ఊరంతా వచ్చేసినట్టుగా చూస్తున్నాం. దాన్ని చూసి వీళ్ళకి ఈర్ష్య కలుగుతుందన్నమాట. ఆ యూదులు ఎవరు అంత పెద్ద సమూహాన్ని ఎప్పుడు ఆకర్షించలేకపోయారు. ప్రజలు వారి మాటలకు అంత ఆసక్తి చూపలేదు. కాబట్టి ఈ పౌలు బర్నబాలను చూసి వారు ఏమవుతున్నారంటే అసూయ చెందుతున్నారన్నమాట. కాబట్టి ఈ పౌలు బర్నబా ఏమంటున్నారంటే, ముందుగా వాక్యం చెప్పవలసింది మీరే వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక సరిగ్గా సరైన మాటలు మాట్లాడలేదు, అసూయతో ద్వేషంతో ఉన్నారు. ముందు మీకు వాక్యం చెప్పాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అని చెబుతూ, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, పౌలు బర్నబాలకు చెప్పిన మాట అన్యజనులకు వెలుగుగా ఉండాలి, అంటే మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ఎదుటివాడు నేర్చుకునేలా ఉండాలి. ఇలా ఉండాలా, దేవుని బిడ్డలంటే విశ్వాసులంటే ఎలా ఉండాలా, రక్షణ పొందిన వాళ్ళంటే ఎలా ఉండాలా, ఎలా ప్రవర్తించాలా అని మనం చేసే క్రియలను బట్టి వారికి ఏమవ్వాలంటే, నేను కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా పాడాలి, ఇలా సాక్ష్యం చెప్పాలి, ఇలాగా మనం చెప్పే సాక్ష్యాలను బట్టి మన యొక్క నడతను బట్టి వారికి ఒక మాదిరిగా ఉండాలనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. భూదిగంతాలంటే తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి, అంటే భూమి ఈ చివరి నుండి ఆ చివరికి ఎంత దూరం భూదిగంతాలు అంటే ఇంకా సమస్తం భూమి మీద అక్కడ ఇక్కడ లేదు, ఆ దేశము ఈ దేశం అని లేదు, లేదా ఆ జాతి ఈ జాతిని కూడా ఏమి లేదు. ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలండి, అన్యజనులకు నిన్ను రక్షణార్థముగా ఉన్నట్లు, వాళ్ళకి రక్షణ కలగాలి. నేను చూస్తే నీ బోధ వినాలి, రక్షణ పొందాలి, నీ బోధ వినాలి, మారు మనసు పొందాలి, నీ క్రియలను చూసి వారిలో మార్పు రావాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఇప్పుడు కూడా నువ్వు దేవుని తెలుసుకుని ఉన్నట్లయితే కనుక, దేవుని పరిపూర్ణంగా అంగీకరించినట్లయితే కనుక, రక్షణలోకి ఆల్రెడీ నడిపించబడి ఉన్నట్లయితే కనుక, నీ ద్వారా జరగవలసిన కార్యం ఏంటో ఇక్కడ తెలుస్తుంది. నీవు రక్షణార్థంగా ఉన్నట్లు అనేక అన్యజనుల మధ్యకి నిన్ను నడిపిస్తానని దేవాదేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఆ జీవపు వెలుగును గ్రహించడం నీవు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఇంకేమన్నా పాపముతో, చీకటితో, దురాత్మలతో పట్టబడినట్లయితే ఈరోజే దేవుని అడుగుదాం, ప్రభువా అయినా మీరేమో నాలో ఉన్న వెలుగును అన్యజనుల మధ్యకి పంపించాలని ఆశతో ఉన్నారు, ఇంకా నాలో చీకటి అవుతుంది ప్రభువా,
దీన్ని తీసేయండి, దీన్ని తీసి నా హృదయం అంతా కూడా నీ వెలుగుతో నింపండి, నిన్ను కూర్చున్న ఆలోచనలతో నింపండి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచనని చెప్పి మనం దేవదేవుని అడిగితే కనుక దేవదేవుడు ఖచ్చితంగా మన మాట వింటాడు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించరు. ఏ మాటలు విని? నీవు భూదిగంతం వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచానని చెప్పిన ఆ మాటను బట్టి అంటే అన్యజనులందరూ కూడా ఆ మాట విని సంతోషించారంట. అంటే ఒక అన్యుడు దేవుని ఎరగినవాడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఎరిగిన వారిలో ఏమొస్తుందండి? కొంచెం సమస్య అవుతుంది. కాబట్టి మనం దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం ఇంకా అనేక మందిని దేవుని వాక్యం వైపు, ఆ యొక్క రక్షణ వైపు నడిపించుటకు మనం సిద్ధంగా ఉన్నట్లయితే దేవదేవుడు దాని కృపను చూపి మనల్ని ముందుగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపుని విని మనమందరం కూడా ఆ యొక్క వెలుగును అన్యజనులకు పంచుటకు, ఆ యొక్క రక్షణ గూర్చి అన్యజనులకు తెలియజేయటకు మనం సిద్ధపడదాం. దేవుని కృపను పొందుకుందాం. దేవదేవుడి యొక్క మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతరం కన్న తండ్రి, పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నాయనా, నీవు అనేక మందికి రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను వెలుగును ఏంటండి అన్యజనులకు వెలుగుగా ఉంచానన్న మాటను ఈరోజు మాకు నేర్పించారు ప్రభువా. అవును ప్రభువా, మాలో నీ వెలుగే ఉండాలి, మాలో నీ జీవం ఉండాలి ప్రభువా, మాలో నీ మాటలు ఉండాలి. అప్పుడే మేము అనేక మందికి మాదిరికరంగా జీవించగలుగుతాం, అనేక మందిని నీ సన్నిధి వైపు తిప్పగలుగుతాం, అనేక మందికి ఆ రక్షణ భాగ్యం తెలియజేయగలుగుతాం. అటువారిగా మొలంచమని, నీ జ్ఞానంతో నింపి పరిశుద్ధతతో పవిత్రతతో మమ్మల్ని నడిపించమని, ఈ మాటను బట్టి మమ్మల్ని అందరినీ దీవించి ఆత్మలు బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని పరిశుద్ధ